పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఎంతో ఘనంగా అయితే నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి రజిక చెరువు ఐలమ్మ పార్క్ వరకు కూడా సైకిల్ పర్యటన అనేది కూడా నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సైకిల్ తొక్కుతూ అక్కడి నుంచి కూడా రామలింగేశ్వరపేట నుంచి రజికపేట ఐలమ్మ పార్క్ వరకు కూడా సైకిల్ మీద కూడా ఇక్కడికి చేరుకున్నారు. దారి పొడవునా కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయనతో పాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు ఎంతో ఉత్సాహంగా సైకిల్ దొక్కుతూ ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల మొక్కలు నాటారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అట్లాగే రామలింగేశ్వరపేటలో అట్లాగే ఐలమ్మ పార్క్ ఆవరణలో కూడా మొక్కలు నాటి పర్యావరణానికి కూడా తన మద్దతునైతే తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పినైతే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఈ రోజుల్లో చూసుకుంటే కనుక కాలుష్యం పెరిగిపోతూ ఉంది, మొక్కల నరికివేత అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ మొక్కలు నాటి వృక్షాలను పెంచడం వల్ల పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా దోహదపడిన వారు అవుతారని చెప్పి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అయితే పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుద్ది అని చెప్పి అనాదిగా చెప్పుకునే వాస్తవం, సత్యం. ఎప్పుడైతే ఈ రోజున సకాలంలో వర్షాలు కురవట్లేదు, లేకపోతే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గతంలో ఎప్పుడు కూడా చూడనటువంటి ఎండల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా దేశంలోనే కాదు ప్రపంచంలో రకరకాల సునామీలు వస్తూ ఉన్నాయి. ఎందుకు, ఏ రకంగా ఈ రోజున ఈ రకంగా జరుగుతుంది అనేది తెలిసినా కూడా పర్యావరణాన్ని రక్షించుకోవడం అనేది ఇది మనకి సంబంధించింది కాదులే అనే భావంతో మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం. అందుకే ఈ రోజున రకరకాల వైద్యులకు కూడా అంతపట్టినటువంటి రోగాలు ప్రకృతిని కాపాడుకోకపోవడం లేకపోవడం వల్లనే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఈ రోజున గతంలో అందరం కూడా ఇల్లుంటే చాలు అని చెప్పి పెద్ద పెద్ద వటవృక్షాలనే, కొన్ని వందల ఏళ్ల వటవృక్షాలను కూడా నేలగూల్చినటువంటి ఆనవాయితీలను కూడా మనం చూసాం. ఇంకా విచారకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి, వినాశకరమైనటువంటి అంశం ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధి, ఒక ముఖ్యమంత్రి వస్తూ ఉంటుంటే పరదాల చోటున వచ్చే ముఖ్యమంత్రులను చూసాం. ఆ రోజున పచ్చని చెట్లని నిర్దాక్షిణ్యంగా నరికి వేసిన సంఘటనలు కూడా మనం చూసాం. ఆవా భూములను ఆక్రమించడానికి ఈనాడు ఆ ఆవా భూముల్లో ఉన్నటువంటి చెట్లను కూడా నరికి వేసినటువంటి ఈ రకంగా ఈ రోజున ప్రకృతి విలయతాండం చేయడానికి, ప్రకృతి వరమిస్తే మనందరం కూడా జన్మిస్తే మానవుడు ప్రకృతిని కాపాడాల్సింది పోయి ప్రకృతిని నాశనం చేసే పరిస్థితి ఈ రోజున మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ రోజున గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ రక్షణ, మన కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, మన ఇంటి ముందర శుభ్రంగా ఉండాలి. ఎవరు ఏ రకంగా ఇంటిని ఉంచుకుంటున్నామో, ఇంటి లోపల ఉంచుకుంటున్నామో, ఇంటి బయట కూడా మనం అదే రకంగా మన తీరు ఉన్నట్లయితే ఈ సమాజంలో అనేక అంశాలకి మనమే మార్గదర్శకులు అవుతాం, తీర్పు అవుతాం అని చెప్పి చెప్పుకున్నటువంటి సందర్భాలు. వాళ్ళ ప్రపంచ జనాభా మొత్తం కూడా ఈ రోజున పర్యావరణ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, ఎవరైతే పౌరులుగా జీవిస్తూ ఉన్నామో, సహజీవనం చేస్తూ ఉన్నామో, ఏ రకంగా ఇంటిని సరిదిద్దుకుంటా ఉన్నామో, ఇంటిని ఏ రకంగా తీర్చిదిద్దుకుంటున్నామో, అదేవిధంగా ఈ సమాజంలో ఈ రోజున బాగుండాలి అనుకుంటే ఈ రకమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఇంటా కూడా ఒక చెట్టును నాటుకోవాలి. ప్రతి బిడ్డ ఏ రకంగా ఉన్నారో ఆ బిడ్డతో పాటు ఒక వృక్షాన్ని, ఒక మొక్కని నాటి వృక్షం అయ్యేలాగా, ఆ వృక్షం యొక్క నీడలో ఏ రకంగా పొందుతూ ఉన్నారో, నీ కుటుంబం నీడలో ఏ రకంగా ఆశ్రయం పొందుతూ ఉన్నారో అదే రకంగా ఈ వృక్షాల నీడన సేద తీరేలాగా ఈ సమాజాన్ని, ఈ ప్రకృతిని కాపాడుకునే దానికి బాధ్యత వహించమని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట ఒక మొక్కను నాటాలి అని చెప్పి ఈ రోజున మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారంగానే ఈ రోజున మనం
ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే ముందు ప్రకృతిని కాపాడుకోవాలనే మనస వాచ కర్మైన ఈ రోజున మనం అందరం కూడా భావించాలని చెప్పి Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.